హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రతి తల్లిదండ్రులు కోరిక తమ కొడుకు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఉండటం సహజం. అయితే శాస్త్రాల ప్రకారం తల్లి చేసే కొన్ని ఆధ్యాత్మిక పనులు కొడుకు జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయని చెబుతారు. మరి కొడుకుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తప్పక చేయాల్సినటువంటి 5 ముఖ్యమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటి పరిహారం, ప్రతి మంగళవారం కొడుకు పేరుతో హనుమంతుడికి బూందీ లడ్డూలు నైవేద్యంగా సమర్పించండి. హనుమంతుడు ధైర్యం, బలం, విజయం ప్రతీకగా భావిస్తారు. ఈ విధంగా భక్తితో ప్రార్థించడం వల్ల కొడుకుకు మంచి ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. ఇక రెండో పరిహారం, ప్రతిరోజు ఉదయం కొడుకు తలపై కొద్దిగా గంగాజలం చల్లండి. గంగాజలం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలన్నిటివి తగ్గి దైవానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మూడవ పరిహారం, ఆదివారం కొడుకుకి తిలకం పెట్టేటప్పుడు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించండి. గాయత్రి మంత్రం బుద్ధిని, ఏకాగ్రతను పెంచే మహామంత్రంగా భావిస్తారు. ఇది పిల్లల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కూడా సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు. పరిహారం, ప్రతి పౌర్ణమి రోజున కొడుకు క్షేమం కోసం మాతా లక్ష్మీదేవిని ప్రార్థించండి. నా కొడుకు జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం మరియు మంచి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చేయండి. తల్లి ప్రార్థనకు అపారమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇకపోతే 5వ పరిహారం, కొడుకుకు ప్రతిరోజు సూర్యభగవానికి ఆర్ఘ్యం ఇవ్వటం అలవాటు చేయండి. సూర్యారాధన వల్ల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం. జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన సానుకూల శక్తి కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇవి కొడుకుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి చేయాల్సినటువంటి పరిహారాలు. వీటిని కనుక ఆచరిస్తే దైవానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.